రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈ రౌండప్లో 3 వార్తలు. ఒకటి, హైదరాబాద్లో కలకలం సృష్టించిన ఎబోలా వైరస్కు సంబంధించిన వార్తతో పాటు టెలిఫోన్ ట్యాపింగ్లో పట్టుబడిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు వెలికి రావడంతో, అంటే ఒక చిన్న అధికారి దగ్గర ఇన్ని వందల కోట్లు ఉంటే మిగతా పై అధికారులపై ఇంకెన్ని కోట్లు ఉంటాయి, సిట్టు ఏసీబీ కలిసి వాళ్ళపై కూడా దాడులు నిర్వహిస్తారా అనే వార్తను కూడా మనం ఈ రౌండప్లో చూస్తాం. అలాగే శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న 307 మంది చిన్నారులను కొంతమంది పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అంటే ప్రజల ఆలోచన తీరులో మార్పు వచ్చింది. దత్తత తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్న వార్తను కూడా మనం ఈ రౌండప్లో చూడవచ్చు. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈ శిశు సంరక్షణ కేంద్రాలు, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న శిశు సంక్షేమ కేంద్రాలు వివిధ సెంటర్లు ఉన్నాయి. మొత్తం ఒక 55 సెంటర్లు ఉన్నాయి. ఇంకా ఎన్జిఓస్తో కలిపితే 440 సెంటర్లు ఉన్నాయి. ఈ 440 సెంటర్లలో 10,000కు పైగా పిల్లలు, అనాథ పిల్లలు, పేరెంట్స్ లేరు. వాళ్ళు 4 గోడల మధ్య అమ్మా నాన్న, ఒక ఇల్లు కావాలి అంటూ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అమాయక పిల్లలు, అమాయక ముఖాలు, ఆ చిరునవ్వు, ఒక అమ్మ అని పిలవాలన్న ఆ తపనతో ఉన్న చిన్నారులు మన తెలంగాణలో 10,000 మంది వరకు ఉన్నారు. అయితే గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ దత్తత ప్రక్రియకు చాలా నిబంధనలు ఉన్నాయి, కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల నేపథ్యంలో పిల్లలని తీసుకెళ్తూ ఉంటారు. కానీ గత 10 ఏళ్ల రికార్డు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 307 మంది పిల్లల్ని వివిధ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు. చాలా గుడ్ న్యూస్ అది. ఒక రికార్డు, 10 ఏళ్లలో ఒక రికార్డు, 307 మంది పిల్లల్ని. అందులో మనం చూసుకున్నట్లయితే 277 పిల్లల్ని మన ఇండియాలో, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్తే, మొత్తం ఒక 29 మంది పిల్లల్ని విదేశాలకు కూడా తీసుకెళ్లారు చట్ట ప్రకారంగానే. ఇందులో 29 మంది పిల్లలు ప్రత్యేక పిల్లలు ఉన్నారు. అంటే వివిధ శిశు సంరక్షణ కేంద్రాల్లో 10,000 మంది పిల్లలు అమ్మ నాన్న అనే పిలవాలన్న కోరికతో వాళ్ళు ఒక ఇంటి కోసం వెయిట్ చేస్తుంటే, మరోపక్క మన సమాజం చూసుకున్నట్లయితే దంపతుల్లో 15% టోటల్గా, అంటే లక్షల్లో ఉన్నారు, పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లలు పుట్టడంలో వాళ్ళంతా ఫెర్టిలిటీ కేంద్రాలకు వెళ్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, పిల్లలు పుట్టడం లేదు. ఇవి ఎన్నున్నాయంటే మనకు ఈ లెక్క చూసుకున్నట్లయితే 381 IVF కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. వాటిని పక్కన పెడదాం. గాంధీ, అలాగే ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్, 2 ఆసుపత్రులలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఉచితంగా పేదలకు కూడా IVF ప్రక్రియ తీసుకొచ్చింది. ఎప్పుడు 2025లో. ఈ ఏడాదిన్నర కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఓపీ పేషెంట్లుగా 32,372 మంది తమకు పిల్లలు కావాలి అంటూ గాంధీ, అలాగే చాదర్ఘాట్ కాదు, ఈ పురాణాపూల్ దగ్గర ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో సందర్శిస్తున్నారు ఓపీ పేషెంట్లుగా. 32,372 మెంబర్స్ అన్నమాట. అంటే కొత్త 10,000 మంది పిల్లలు ఒక పక్క ఏమో వెయిట్ చేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు. ఇంత గ్యాప్ ఉంది. అయితే ఎందుకు ఈ దత్తత ప్రక్రియకు సంబంధించి ఇంత జాప్యం జరుగుతుంది? 10 ఏళ్ల తర్వాత 307 మంది పిల్లల్ని తీసుకోవడానికి పేరెంట్స్ వచ్చారు. ఈ అంశాల్ని మనతో మాట్లాడటానికి ప్రముఖ NGO హైదరాబాద్ నగరంలో చిన్నపిల్లలతో కలిసి ఆయన గత 35 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఈ అడాప్షన్ సెంటర్లో తనకు కూడా ఉంది. ఆయన గత 35 ఏళ్ళుగా ఈ చిన్నారి పిల్లలతో ఈ సంరక్షణ కేంద్రాల్లో కీలకమైన NGOగా హైదరాబాద్లో ఉన్న నరసింహారావు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నరసింహారావు గారు నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ దత్తత ప్రక్రియలో మనం చూసాం గతంలో, అంటే ఈ కొనుగోళ్లు, అమ్మకాలు, అక్రమాలు జరిగాయన్న కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు పెట్టాయి. దాంతో ఈ పిల్లల్ని తీసుకెళ్ళడంలో జాప్యం జరుగుతుంది. పిల్లల వయస్సు మనం ఇవి చూసుకున్నట్లయితే 10 ఏళ్ళు దాటిన పిల్లలు, ఇప్పుడు ఈ 307 పిల్లలు ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ళు దాటిన పిల్లలు 44 మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా క్రాస్ చేశారు.
ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు రావడం లేదంటే ఆ రంగును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి రకరకాల కారణాలు. అసలు ఈ దత్తతకి తీసుకెళ్ళటంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? సమస్య ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గత 10-15 ఏళ్ళ దృష్టిలో ఆలోచన చేస్తే ప్రభుత్వాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు కొంచెం సడలించాలి. ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ కూడా దత్తత విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. మనకి ఇక్కడే ఉంది అమీర్పేట దగ్గర శిశు విహార్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉంది. దానికి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు వాళ్ళు. అదొక నెల రోజుల ప్రాసెస్ ఉంది. ఆ నెల రోజుల్లో ఎవరైనా ఈ పిల్లలు కలిగిన సంతానం కలిగి వదిలిపెట్టేటువంటి పిల్లలు మళ్ళీ వాళ్ళు వస్తారేమని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఓహో మేము కన్నం పిల్లము పలానా చోటు వేసినాం, పలానవి శిశు విహార్లో ఉమెన్ అండ్ చైల్డ్లో ఉంది, పలానా మహబూబ్ నగర్లో ఉంది, పలానా రంగారెడ్డిలో ఉంది, మా పిల్లల్ని ఇలా పేపర్లు వేసారని కొద్ది రోజుల తర్వాత కూడా వాళ్ళలో ఉన్న మార్పు వచ్చి కూడా మళ్ళీ శిశు విహార్కి వచ్చి తీసుకొచ్చిన దినాలు కూడా ఉన్నాయి. కొంతమంది అంటే ఇక ఎక్కువ ఈ జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే సరైనటువంటి వ్యక్తులకు మెచ్యూరిటీ లేకపోవడం. ఓకే, పిల్లల్ని కంటున్నారు వయసులో 18-20 ఏళ్ళ వయసులో కంటున్నారు. ఆ వయసులో పెళ్ళిళ్ళు కానప్పుడు కూడా పిల్లల్ని కంటున్నారు. ఎవరికి ఇవ్వాలి అప్పుడు? ఇటు పేరెంట్స్కి ఇవ్వాలన్నా ఎందుకు ఈ తప్పు పనులు చేసినాం అంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు పిల్లలు కానీ ముళ్ళ కంపలను, చెట్ల పొదలను, చిన్న చిన్న అడవులలో వేసి. నాకు గుర్తుంది అప్పట్లో వైఎస్ పాలనలో ప్రతి బస్ స్టాండ్లో కూడా ఉయ్యాలలు పెట్టారు. గుర్తుంది. అట్లా చిన్న చిన్న చెట్ల పొదలలో అర్ధరాత్రి చీకట్ల 4:30, 3:30కి వేసిపోతున్నారు. అట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాచింగ్లో బాగా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శిశు విహార్లకు జిల్లాకు ఒక శిశు విహార్ ఉంది. ఇప్పుడు 33 జిల్లాలలో శిశు విహార్లు ఉన్నాయి. ఒక్కొక్క శిశు విహార్లో 300, 400, 500, 600 పిల్లలు చాలా కేర్గా జాతురు. నేను ఒక పిల్లల్ని ఒక డిపార్ట్మెంట్ పరంగా నేను ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని సెంటర్లు కూడా రంగారెడ్డి మహబూబ్నగర్ నేను వెరిఫికేషన్ చేసిన. సంస్థ పరంగా ఒకసారి ఎవాల్యుయేషన్ చేశారు. వెరిఫై చేస్తే కానీ మన ఇంట్లో పిల్లల కంటే కూడా శుభ్రంగా నీట్గా చూసుకుంటారు గవర్నమెంట్ కూడా. నేను అలా అప్రిషియేట్ చేసిన. అంటే ఆయలు అక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఉమెన్ అండ్ సూపర్వైజర్స్ కానీ తన ఇంట్లో పిల్లల్ని కూడా అంత జాగ్రత్త చూడరు, కానీ ఆ పిల్లల్ని మాత్రం జాగ్రత్త చూస్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ కేవలం వాళ్ళని సాధడానికి ఒక స్టాఫ్ను, సిబ్బంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా వెచ్చిస్తూ ఉంది. అంటే కొందరికి పిల్లలు కాకపోవడం జన్యుపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులకు జన్యుపరంగా పిల్లలు కాకపోవడం, ఈ IVF అంటున్నారు, అట్లా కూడా లేటుగా కావడం. పిల్లలు కూడా మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, మాకు సంతానం లేదన్న దీవులు, మా తమ్మునికి పిల్లలు ఉన్నాయి, మా చెల్లెలకు పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు లేరు అనే దృష్టి వాళ్ళలోన కలిగి ఏ విధంగా అయినా సరే మనం ప్రభుత్వం దగ్గరనో ప్రైవేట్ దగ్గరనో తొందరపడి కొంతమంది ఆ సిస్టమ్ అనేది తెలియక అడాప్ట్ చేసుకోవడం, వెనకసారి కొంచెం డిస్టర్బెన్స్ కూడా కావడం జరుగుతుంది అక్కడక్కడ. కాబట్టి చాలామంది డిస్టర్బ్ కాదాడే ఇలా అక్రమ రవాణా, అన్ని చోట్ల అక్రమ రవాణా జరగట్లేదు. ఎవరో దొంగ రవాణా ఇవన్నీ చేసేవాళ్ళు అక్రమ రవాణా, కానీ సామాన్యమైన రైతు కుటుంబంలో ఉట్టి కానీ మధ్య రకం కుటుంబం కానీ ఎవరు దొంగసాటంగా పిల్లలు చాదరు. చట్టం తెలియక గ్రామీణ ప్రాంతాలలో ఈ శిశు విహార్లో ఇట్లా చట్టం ఉంటుంది, అడాప్షన్ అనేది తెలియక అయ్యా నా పిల్ల ఉంది, 4 పిల్లలు ఊర్లలో ఒక తండాలు ఉంటాయి, మారుమూల ప్రాంతాలు మా మహబూబ్నగర్ జిల్లా ఉంది, తెలియక వాళ్ళు అయ్యా నా పిల్లలు నువ్వు తీసుకో అంటే సాదుకుంటారు. మళ్ళీ ఒక 10 ఏళ్ళు అయినాక పిల్లగాడు పెద్ద అయినాక యాక్టివ్ అయినాక నా పిల్లగాడు నాకు కావాలంటారు. అక్కడ డిస్టర్బ్ అవుతుంది, కానీ అక్కడ దొంగ రవాణా అంటే ఏం లేదు. ఎక్కడో ఒక క్రిమినల్స్ ఎవరో చేస్తుంటారు. సామాన్యమైనటువంటి కుటుంబ మధ్యతరగతి కుటుంబాలు. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు శిశు విహార్లలో ఉన్న 10,000 మంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని పేరెంట్స్, పిల్లలు లేని దంపతులు లక్షల్లో ఉన్నారు తెలంగాణలోనే. ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? సిస్టమ్ తెలియదు. అసలు శిశు విహార్ అనేది కొందరు తెలియదు కదా. సామాన్యమైన 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు ఇది ఒక అడాప్షన్ సెంటర్ ఉంది, ఈ జిల్లాల కేంద్రం తెలియదు. వాళ్ళకు తెలిసే వరకు టైం పడుతుంది. ఇప్పుడు 33 జిల్లాల్లో 55 డెఫినెట్ జిల్లాకు ఒక 40 NGOలు పనిచేస్తున్నాయి. ఈ అంశంలో కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ ఉంది. జిల్లాలో కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. ఒక పిల్లగాన్ని ఒక హాస్టల్లో జాయిన్ చేసినా కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఒక హాస్టల్ పెట్టాలంటే చిన్నది వాళ్ళు సొంతంగా నడిపినా సరే, లేదు ప్రభుత్వ గ్రాంట్ పొందినా సరే, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ పొందినా సరే, తెలంగాణ గ్రాంట్ పొందినా సరే, విదేశీ విరాళాల నియంత్రణ కూడా ఫారెన్ ఫండ్స్ తీసుకున్నా కూడా ఒక హాస్టల్, చిన్న హాస్టల్ పెట్టాలన్నా CWC పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే నిబంధనలు కఠినంగా ఉన్నాయి. CWC పర్మిషన్ అంతా అంటే ఇప్పుడు CWC పర్మిషన్లు అంతా కఠినంగా ఏం లేవు. మామూలుగా మనం సెంటర్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి బాత్రూమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ రూమ్స్ కరెక్ట్ ఉంటే మాత్రం తీసుకెళ్ళడానికి పేరెంట్స్ గా పిల్లల్ని తీసుకోవడానికి నిబంధనలు కఠినంగా అంటే అంత కఠినంగా ఏం లేవు. ఇంకా కొంత ఇప్పుడున్న ప్రభుత్వం కొంత సడలిస్తే బాగుంటుంది ఈజీగా.
అంటే కొన్ని అగ్రిమెంట్లు 307 మంది పిల్లలు తీసుకోవడానికి ముందుకు వచ్చారంటే ఏం జరిగింది డెవలప్మెంట్? అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు రోజుకు కొందరు మ్యాక్సిమంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళకు పేపర్ చదివే అలవాటు ఉండదు కొందరికి. ఆ అబ్బాయికి ఊళ్ళో కూలి పని చేస్తాడు, పిల్లలు కావాలి. యాక్చువల్గా పిల్లలు కావాలన్నప్పుడు ఆ పేపర్లు వేసినప్పుడు వీడు చూడాడు, సామాన్య మానవులకు తెలియదు. సోషల్ మీడియా కొంతవరకే పోతుంది, మారుమూల ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియా పోవట్లేదు. వాళ్ళకు పిల్లలు కావాలన్నోకి ఇక్కడ ఆఫీస్ ఉందని కూడా తెలియదు. అక్కడ లోకల్ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కానీ, లోకల్ ఉన్నటువంటి ఉమెన్ అండ్ సెంటర్స్ కానీ గ్రామాలలో కొంచెం దండోర వేపియాలి. అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి? నిబంధనలు అంటే అంత కఠినంగా ఏం లేవు, మామూలుగానే ఉన్న నిబంధనలు. అంటే అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, అడాప్షన్ అనేది ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ప్రభుత్వం పరంగా, జ్యుడిషియల్ పరంగా ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం తీసుకుంటారు. సామాన్యమైన వ్యక్తులకి ఈ సిస్టమ్ అనేది తెలియకనే కొంతమంది అక్కడ జనాభా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతే. ఓకే, ఇప్పుడు ఈ దత్తత పెరగడానికి రీజన్ ఏంటండి? అంటే సరైనటువంటి వ్యక్తులకు అంటే దత్తత ఎక్కడ అంటే కొందరికి పిల్లలు కాకపోవడం, కొందరికి ఎక్కువ ఆడపిల్లలే అవుతారు. నాకు మగపిల్లగాడు కావాలని దత్తత తీసుకొని ముందుకు వస్తారు. కొందరికి 4 ఆడపిల్లలు ఉడతారు, మగపిల్లలు ఉండరు. అలాంటప్పుడు దత్తత వాళ్ళు పెరగడం వలన వీళ్ళు నేను ఎక్కువ తీసుకోలేకపోతున్నా అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎందుకు ఎక్కువ దత్తత పెరుగుతుందంటే వాళ్ళకు జన్యుపరంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళ తండ్రులకు తాతలు కూడా బీమార్లు ఉంటాయి, చాలా రోగాలు కూడా ఉంటాయి. అలాంటి రోగాలు ఉన్నప్పుడు వీళ్ళకి పిల్లలు కూడా కారు. కొందరు షుగర్స్ ఎక్కువ ఉంటాయి, బీపీలు ఎక్కువ ఉంటాయి. అప్పుడున్న ఆరోగ్యం వేరు, ఇప్పుడున్న ఆరోగ్యం వేరు. ఒక 35 ఏళ్ల క్రితం, మా కూడా ఇప్పుడు 50 ఏళ్ళ వయసు, 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చూసుకుంటే ఒక వ్యక్తికి, సామాన్యమైన వ్యక్తికి మామూలు లేబర్ పనిచేసి ఎలాంటి రోగాలు లేకున్నాయి. ఇప్పుడు 35 ఏళ్ళకే షుగర్ బీమారి వచ్చింది. వాడు కనీసం సంతానాన్ని కనాలన్నా కూడా కొంచెం ఆలస్యం కూడా అవుతుంది. అంటే జన్యుపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సంతానాన్ని కనలేకపోతున్నాడు. ఇప్పుడు ఇంతమంది ఎన్జిఓలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మరోపక్క 15% అంటే లక్షల్లో దంపతులు ఉన్నారు, పిల్లలు లేరు అని. ఈ పిల్లలు లేని దంపతులు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఈ 10,000 మంది పిల్లలు ఉన్నారో వీళ్ళని కనుక వాళ్ళు దత్తత తీసుకుంటే ఇంకో పిల్లల్ని కనొచ్చు కదా. అలాంటి యాటిట్యూడ్ ఇప్పుడిప్పుడే వస్తుంది అని అధికారులు చెప్తున్నారు. అందులో ఏమాత్రం అంటే వాస్తవం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడ ఇన్ని పిల్లలు ఉన్నారు, దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని గ్రామీణ ప్రాంతాలలో వాస్తవంగా ప్రభుత్వం చాటింపు దండోర కూడా వేయాలి. ఇప్పుడు సిటీలో కూడా ఉన్నారు కదా చాలా మంది, సిటీకి కూడా తీసుకోవచ్చు కదా. జనాభా పెరుగుతుంది కదా, అప్పుడున్న జనాభా లేదు కదా, ఇప్పుడు కోట్ల జనాభా పెరుగుతున్నది. అందుకే జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా దత్తత పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. అప్పుడు జనాభా వేరు, 15 ఏళ్ల క్రితం జనాభా వేరు, 20 ఏళ్ల క్రితం జనాభా వేరు. జనాభా అత్యధికంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది మనం సిటీలో తిరగడానికి కూడా. అందుకే దత్తత విషయంలో కూడా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరో కనేస్తురు మామూలుగా, అంటే అక్రమ సంబంధం వల్ల కూడా పిల్లలు కనేసి కూడా రోడ్డు మీద వేసిపోతున్న జనాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కూడా పెరుగుతున్నారు. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. భర్తలు ఉన్నా కూడా వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. భర్త లేని వాళ్ళు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. వాళ్ళ సంతానాన్ని కానీ 3 నెలలు 2 నెలలు 1 నెల కాకముందు ఆయన రోడ్డు మీద వదిలేసిపోతున్నారు. ఆ విధంగా కూడా సంతానం పెరుగుతుంది. అంటే అలాంటి పిల్లలు కాబట్టి తీసుకోవడానికి వెనకాడుతున్నారా? అట్లనేం లేదు. పిల్లలు ఎవరినైనా ఎవరికన్నా కూడా చదువు వాడు తీసుకోవాలని ఇంటెన్షన్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్లీ తీసుకుంటారు. వాళ్ళకు పిల్లలు కావాలని ఉన్నప్పుడు వీళ్ళ పిల్లలు ఏం లేదు, మా ఈ పిల్లగాని తీసుకుందాం, ఒక 1 ఇయర్ ఉందా, 6 నెలలు ఉందా, 3 నెలలు ఉందా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో సెంటర్కి వచ్చి చెక్ చేసుకోరు, సెంటర్కి వచ్చి అప్లై చేస్తారు, సిచ్యువేర్లో కూడా అప్లై చేస్తారు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, సిస్టమేటిక్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక వాళ్ళ పేరెంట్స్, సొంత పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళ మనసు జాలి కరుగుతుంది వాళ్ళ లోపల, కలిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకుంటారు. లేని సమక్షంలో 30 రోజుల తర్వాతనో 60 రోజుల తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చినాక వాళ్ళు అప్లై చేసుకున్న సీరియల్ని బట్టి వరుసగా ఇచ్చేస్తారు. ప్రభుత్వమే మొత్తం సాధారణందు దత్తత తీసుకున్న వాళ్ళు ముందుకు వస్తే పిల్లలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. కొందరు ముందుకు రాకపోవచ్చు, కొందరు రాకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు లేని దంపతులు ఈ శిశు విహార్కి వచ్చారనుకోండి, వాళ్ళు ఎలాంటి పిల్లలపై ఆసక్తి చూపుతారు? మేలా, ఫిమేలా, హెల్త్, కలర్, ఏమి పిల్లలు లేని వాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలని ఏం చూడరు. చాలా మంది నాకు మగపిల్లలే కావాలని ఏం లేదు. ఏమి సంతానం లేని వాళ్ళు మగపిల్లాడైనా తీసుకుంటారు, ఆడపిల్లని తీసుకుంటారు. కొందరు మెజారిటీ కలర్ అని ఏం లేదు. ఇప్పుడు కొందరు చిన్నపిల్లలప్పుడు కలర్ ఎట్లుంటుంది, చిన్నపిల్లలప్పుడు రెడ్గా ఉంటారు, తర్వాత వైట్ కూడా అవుతారు. చిన్నపిల్లలప్పుడు రెడ్గా ఉండి బ్లాక్ కూడా అవుతారు. కలర్ అని ఏం లేదు. ఆ మనసుకు ఆ క్షణాన మంచిగా అనిపిస్తే ఆ పిల్లని దగ్గరకు ఈ పిల్లాడు కావాలంటారు. గవర్నమెంట్కు యాజ్ పర్ సీరియల్గా ప్రకారం ఇస్తూనే ఉంటుంది. ఎర్రగుంటేనే ఇస్తాం, నల్లగుంటేనే ఇస్తాం అనే ఆలోచన అంటూ ప్రభుత్వానికి ఏమి ఉండదు నా దృష్టిలో కూడా. అంటే సమాజంలో మార్పు వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆలోచనకి ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చింది. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ అయింది. ఈ సోషల్ మీడియా వచ్చినాక మామూలు ప్రాంతాలు కూడా అందరికి తెలిసిపోయింది. ఇంకా కూడా గ్రామాలల్లో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని ప్రభుత్వం కూడా గ్రామాన చాటింపు చేపడితే అసలు శిశు విహార్లో ఎవరు ఉండరు. ఇక
ప్రజలు మొత్తం దత్తత తీసేసుకుంటారు. అట్లా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా దత్తత తీసుకొని పెంచి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా. ఓకే, కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు, అరే ఆ పిల్లగాడు ఉండు కదా పొదలు పడ్డాడు, ఆ పిల్లని మనం చేద్దామని చెప్పి ఆ శిశు విహార్లకి వెళ్ళి తెచ్చి సాదుకొని పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లేం లేదు, కొంచెం అతనికి అభిమానం ప్రేమ అనేది ఉన్నప్పుడు పిల్లలు ఉన్నా కూడా చాలు. ఇప్పుడు మనటువంటి వాళ్ళు మన పిల్లల ఫీజు కట్టినా వేరే వాడు ఇబ్బంది పడుతుంటే వాడి ఫీజు మనం కూడా కడతాం. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లని లేకడానికి ఏం లేదు. దేశం ఏం గొడ్డు కూడా ఏం పోలేదు. అవును. జాలి, కరుణ, దయ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సమాజాన్ని ఏం విజ్ఞప్తి చేస్తారు అంటే ఇక్కడ ఉన్న శిశు విహారాలలో ఉన్న 10,000 మంది పిల్లల్ని పెంచుకోవడానికి ఎవరైతే పిల్లలు లేని నా దృష్టిలో వాళ్ళకి మీ విజ్ఞప్తి ఏంటి? నా దృష్టిలో ఏంటంటే దత్తత చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎదురు చూస్తుర్రు. ఒక ఆర్థికంగా ఉన్నవారు, సంతానం లేని వ్యక్తులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, జిల్లాలో ప్రతి ఒక్కటి శిశు విహార కార్యక్రమం కేంద్రం ఉంటుంది. ఆ శిశు విహార కార్యక్రమంలో కన్సల్ట్ సూపరింటెండెంట్, అక్కడ కన్సల్ట్ సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళని సంప్రదించి మాకు సంతానం లేదు సార్, మేము పెంచుకోవడానికి రెడీగా ఉన్నామని ముందు అప్లికేషన్ పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు శిశు విహార మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే ఒక 300-400 మంది ఉంటారు, పిల్లలు లేని వారు కొన్ని లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి వాళ్ళు నాకు సంతానం కావాలి, ఒక పిల్లగాని సాదుకొని నా వంశాన్ని నిలబెట్టుకోవాలని ముందుకు వచ్చినప్పుడు అది డెఫినెట్లీ శిశు విహార్లు ఎవరు ఉండరు, ప్రజలే మంచిగా సాదుకొని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో ఆ క్షణాన మనం ఇమీడియట్లీ ఇవ్వలేని ఆ చిన్నపిల్లని కాబట్టి శిశు విహార కేంద్రం ఏర్పాటు చేశాను. మీరు చదివిపోయినప్పుడు, మీరు సంరక్షణ ఎవరు లేనప్పుడు ప్రభుత్వం చదివించి భోజనం పెట్టించి బట్టలు పెట్టించి అని 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుతూ ఉంది. ఒక్కొక్కరు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఒక సర్పంచ్లు కానీ, ఒక మండల ప్రెసిడెంట్లు కానీ, ఒక కలెక్టర్ కానీ గరీబ్ పిల్లల్ని, తల్లిదండ్రుల పిల్లల్ని చదివిస్తున్నారు ఇప్పుడు అందరూ. మనుషులకు కూడా కరుణ, జాలి, గుణం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఏర్పడ్డది. ఎవరు సెల్ఫిష్గా ఏం లేరు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఏసీబులు పట్టుకొని తీసుకొని పోతున్నారు ఇవాళ రేపు. మనిషి బతకడానికి 100 కోట్లు అవసరం లేదు, కొంత అవసరం మనిషి బతకడానికి. కాబట్టి ఈ రోజు కూడా ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాజిక ఎన్జిఓలు కానీ నిర్విరామంగా కూడా సర్వీస్ మోడల్ కూడా కొంతవరకు మారారు. ఇప్పుడు ప్రజలలో కూడా మార్పు వచ్చింది, అధికారులు కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా కొంతమంది ప్రజల్లో మార్పు వచ్చింది. ఓకే, అంటే 307 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు అంటే ఈ కొద్ది కాలంలోని ఈ ఆర్థిక సంవత్సరంలో మే వరకే అంటే సమాజంలో వచ్చిన మార్పుకు అద్దం పడుతుందని చెప్తున్నారు నరసింహగౌడ్. అంటే 10,000 మంది పిల్లల వరకు మన తెలంగాణలో వివిధ శిశు విహార కేంద్రాల్లో ఉన్నారు. మరోపక్కేమో లక్షల మంది దంపతులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఒక పిల్లోడిని కనుక దత్తత తీసుకొని ఇంకో పిల్లోడిని కనడానికి ప్రయత్నం చేస్తే ఈ సొసైటీలో ఈ బ్యాలెన్స్ అవుతుంది, ఆ చిన్నారి పిల్లలకు ఒక ఇల్లు ఏర్పడుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే సమాజంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నిబంధనలు కూడా ప్రభుత్వాలు కూడా ఈ దత్తతకు సంబంధించిన విషయంలో నిబంధనల్ని కూడా ఈజీ చేశారు. కాకపోతే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొంత సమయం వెచ్చించి అక్కడ ఆ దత్తత కేంద్రానికి కనుక వెళితే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే లీగల్గా ఆ పిల్లల్ని తీసుకోవచ్చు అంటున్నారు నరసింహగౌడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హైదరాబాదులో ఎబోలా కలకలం, ఒక రకమైన భయానక వాతావరణం. కరోనా నాటి రోజుల్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా చూస్తే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దేనికంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఎబోలా ఉంది అని నిర్ధారిత కేసు ఒక్కటి కూడా లేదు. అయితే ఈరోజు ఉదయం, శుక్రవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి శంషాబాద్ నుంచి నేరుగా ఒక కేసు వచ్చి అడ్మిట్ అయ్యింది. ఎందుకంటే ఇది సూడాన్ నుంచి, అంటే సెంట్రల్ ఆఫ్రికాలో ఈ వైరస్ కలకలం సృష్టిస్తుంది. మన హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళని టెస్ట్ చేస్తే ఒక వ్యక్తికి, 30 ఏళ్ల వ్యక్తికి 100 degrees జ్వరం ఉంది. దీంతో ఎలాగూ ఎబోలా వైరస్ ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్నాడు కాబట్టి అతన్ని ప్రోటోకాల్ ప్రకారం ఐసోలేషన్ చేయాల్సింది. అందులో భాగంగా ఆ వ్యక్తిని ఎయిర్పోర్ట్కు సంబంధించిన అధికారులు వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే అదే విమానంలో ప్రయాణం చేసిన మరో 2 సేమ్ ఇలాంటి ఫీలింగ్తో జ్వరం ఉంది అన్న అనుమానంతో వాళ్ళు జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా వాళ్ళిద్దరిని కూడా గాంధీకి తరలించారు. మొత్తం 3 కేవలం ఎబోలా వైరస్ అనుమానంతో వాళ్ళని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఫెడరల్ తెలంగాణ డాక్టర్లతో మాట్లాడింది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం వాళ్ళు జ్వరంతోనే ఉన్నారు, ఇతర సిమ్టమ్స్ అనేవి ఏమీ కనిపించడం లేదు. జనరల్గా ఎబోలా వ్యాధి కనుక, వైరస్ కనుక సోకితే
విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి, దద్దుళ్ళు వస్తాయి, మూత్రపిండాలపై ఎఫెక్ట్ ఉంటుంది, విపరీతమైన వాంతులు, విరేచనాలు, రక్తస్రావం ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలు ఏవి ఈ 3 పేషెంట్లలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళలో కనిపించడం లేదని డాక్టర్లు చెప్పారు. అంతవరకు మనకు కొంత గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి. అయితే డాక్టర్లు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురి రక్త నమూనాను సేకరించి పూణేలో ఉన్న ల్యాబ్కు పంపించారు. రిజల్ట్ రావడానికి వారం రోజులు పడుతుందట. అంతవరకు వాళ్ళు ఐసోలేషన్లోనే ఉంటారు. అయితే ఈ ఏదైతే భయం మన రాష్ట్రం కాదు, మన దేశానికి ఏదైతే సెంట్రల్ ఆఫ్రికాలో ఈ ఎబోలా కలకలం సృష్టిస్తుందో సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే 90% మరణాలు సహజమనే డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ ఒక 28 మంది ఎంట్రీ ఇచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చిరునామాలు తీసుకుని వాళ్ళందరికీ ఐసోలేషన్లో అయితే ఉంచారు. అయితే మనం డౌట్ వస్తుంది, ఎబోలా ఎలా వస్తుంది అనేది. ఎబోలా అనేది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వస్తుంది. గబ్బిలం మాంసం తిన్న వాళ్లకు, అలాగే ఆ గబ్బిలాల దగ్గర ఉన్న ద్రవాలు ఏవైతే ఉంటాయో అవి అంటుకున్న ఈ ఎబోలా వైరస్ రావడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తికి ఎబోలా వైరస్ వచ్చింది అనుకుందాం. అయితే ఆ వ్యక్తి ద్వారా చాలా దారుణంగా ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఆయన దగ్గిన, ఉమ్మిన, ఆయన చెమట, ఆయన మలమూత్రాలు విసర్జించినప్పుడు ఆయన వాంతులు, విరోచనాలు ఇవన్నీ ఆ ఎబోలా వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేశం కూడా చాలా అప్రమత్తమై కావాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గాంధీ ఆసుపత్రిలో అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎబోలా వైరస్ అనుమానితులు 3 ఉన్నారు. అయితే వాళ్లకు టోటల్గా 100 వరకు జ్వరం ఉంది, కానీ ఇతర లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం వైద్యాధికారులు వాళ్ళ రక్త నమూనాను పంపించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళు అనుమానితులు మాత్రమే, ఇంకా ఎబోలా నిర్ధారణ కాలేదు అని గాంధీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగారావు కేసు కొత్త మలుపు తిరిగింది. ఆయన ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ నిఘా వ్యక్తిగత గోప్యతపైనే ఆ కేసు ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏసీబీ అధికారులు ఆయనపై దాడి చేస్తే 100 కోట్ల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. కిలోల కొద్ది బంగారం, వెండి, విల్లాలు. షాకింగ్ అన్నమాట. అసలు ఈ భుజంగారావు ఎవరు అంటే చిన్న కానిస్టేబుల్. అతను కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అతను అడిషనల్ స్థాయి ఎస్పీకి చేరడం, ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన పనిచేశాడు. అంటే చాలా ఉన్నతాధికారుల దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తూ త్వరగా అతను ప్రమోషన్లు పొందుతూ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయికి ఎదగడమే కాదు 100 కోట్ల రూపాయలకు అధిపతిగా మారాడని ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో ఒకే చోట అతని బినామీల దగ్గర, చుట్టాల దగ్గర దాడి చేసి 15 చోట్ల దాడులు చేస్తే షాకింగ్ విషయాలు వచ్చాయి. ఇప్పటివరకు ఏమనుకున్నారు, అది కేవలం అది ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు, నిఘా వ్యక్తిగత గోప్యత అన్న అంశాలే వచ్చాయి. కానీ అతనికి ఇంత డబ్బు వచ్చింది అంటే ఏమన్నా సెటిల్మెంట్లు చేశాడా? అంటే మామూలుగా ఒక చిన్న స్థాయి అధికారికే ఇన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వెలుగుకు వస్తాయి. ఇంకా ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, అలాగే రాధాకిషన్ రావు, వీళ్ళందరూ చాలా కీలకమైన వ్యక్తులు. వీళ్ళని కనుక కదిలిస్తే 1000 కోట్ల రూపాయలు బయటపడవచ్చని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది చర్చ మాత్రమే, వాళ్ళ మీద ఏమి ఇంకా ఏసీబీ దాడులు చేయలేదు, వాళ్ళ దగ్గర 100,000 కోట్ల రూపాయలు బయటపడలేదు. కానీ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఎందుకు చెయ్యరు అని. అసలు ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది? ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత సమాచారం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ప్రయోజనమైంది? రాజకీయ ప్రయోజనమా లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు కూడా అయ్యాయా? ధ్వంసమైన హార్డ్ డిస్క్లలో ఏం సమాచారం ఉంది? అవన్నీ ఇంకా వెలుగులోకి రాలేదు. అధికారులు చూస్తున్నారు. ఒక పక్కేమో సిట్, మరో పక్క ఏసీబీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా కలిసి మిగతా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా దాడులు చేస్తారా అని తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గానే మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అయ్యాయంటే ప్రతిపక్షాల రాజకీయ నేతల
అధికార పక్షానికి సంబంధించిన నేతల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, బిగ్ షాట్స్, అలాగే ప్రముఖులు, సినిమా ప్రముఖులు, జర్నలిస్టులు వీళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం సేకరించారు. ఆ వివరాలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. అయితే ఈ సమాచారం సేకరించిన తర్వాత ఎవరికి చేరింది? ఇప్పుడు కేవలం కొంతమంది అధికారుల చుట్టూ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్న కోణంలో ఏసీబీ దాడుల్లో 100 కోట్లు రావడంతో ఇంకా మిగతా అధికారులపై కూడా దాడులు చేస్తే వేల కోట్ల రూపాయలు బట్టబడతాయా? కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది అధికారులకే పరిమితం అవుతుందా, రాజకీయ నాయకుల వరకు వెళ్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు, వాళ్ళని కూడా ఇందులోకి లాగుతారా, సిట్ ఎంతవరకు వెళ్తుంది, ఏసీబీ ఎంతవరకు వెళ్తుంది, వీళ్ళ మొత్తం వ్యవస్థని ఈ కథ నడిపించింది ఎవరు అనే దాని మీద విచారణలో ఉన్న ఈ నిందితులుగా ఉన్న ఈ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఏం చెప్తారు, ఆల్రెడీ ఇప్పటికే ఏం చెప్పారు అన్న అంశం చాలా ఉత్కంఠగా మారింది. అయితే ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా సిట్ ప్లస్ ఏసీబీ కలిసి మిగతా అధికారులపై అలాగే రాజకీయ నాయకుల వరకు వెళితే చాలా ఆసక్తికరమైన అంటే విభిన్న కోణాలు వెలుగులోకి వస్తాయని తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఈ మొత్తం పరిణామాల్ని గమనిస్తున్నారు. మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం ద రేట్ ఆఫ్ 5 PM. మళ్ళీ సోమవారం నాటి రౌండప్లో కలుద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.